ఆదిశక్తి పరాశక్తి అయిన రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని కరెంటు ఉమా రాజాగౌడ్ దంపతులు కోరుకున్నారు. అమ్మను నమ్ముకుని చేసిన పనులు సత్ఫలితాలు ఇస్తాయని పేర్కొన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రం కొల్చారంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవం అనంతరం 50వ మంగళవారం నాడు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో దంపతులచే శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అభిషేక అలంకరణ అర్చన కార్యక్రమం నిర్వహించగా ప్రకాష్ పంతులు వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, నాగభూషణం, రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, శివకుమార్ స్వామి, అనిల్ పాపాగౌడ్, కిరణ్ గౌడ్, చిన్నరాబులు, నర్సింగ్లు, నాగరాజు, పాండ్రా వెంకటేశం, అంజయ్య, చంటయ్య తదితరులు పాల్గొన్నారు. दीपं दर्शयामि श्रीमात्रे नमो नमः। श्री रेणुका माते करुणा कटाक्षासिद्ध మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావును విమర్శించే స్థాయి నిజాంపేట మండల మాజీ జెడ్పీటీసీ పంజా కుమార్ కు లేదని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు అమర్సేనారెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకామాత ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు జెడ్పీటీసీ పదవీ కాలంలో ఉండి నిజాంపేట మండలానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారని పునరాలోచన చేసుకోవాలన్నారు. నిజాంపేట మండల అభివృద్ధిలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పాత్ర రవంత కూడా లేదని విమర్శించారు. 6 గ్యారెంటీలు అమలవుతున్నా కండ్లకు కబోదిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఎమ్మెల్యే మైనంపల్లి చుట్టూ తిరిగి సందర్భాలను గుర్తు చేసుకోవాలన్నారు. మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా రానివో అనామిక జెడ్పీటీసీ అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన మైనంపల్లి రోహిత్ రావును విమర్శించడం ఏమాత్రం మంచిది కాదన్నారు. నిజాంపేట మండలానికి గడిచిన ఏడాది కాలంలో అభివృద్ధి పనులకు అనేక నిధులు కేటాయించి అభివృద్ధికి పనికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఎమ్మెల్యేగా ఉంటూనే ఎంఎస్ఎస్ఓ ద్వారా సేవా కార్యక్రమాలను అందిస్తూ సభ్యులను కించపరిచేలా మాట్లాడిన జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ క్షమాపణలు చెప్పాలన్నారు. నిజాంపేట మండల ఎంఎస్ఎస్ఓ అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ తో మెదక్ రామదాస్ చౌరస్తా వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, పంజా మహేందర్, ముత్యం రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్మటి సత్యనారాయణ, ఆకుల బాలయ్య, మాజీ ఉప సర్పంచ్ కొమ్మటబాబు, శేఖర్, సావల మహేష్, రామచంద్ర నాయక్, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రవి నాయక్, దేవేందర్ నాయక్, కృష్ణారెడ్డి, అబ్బారెడ్డి, జాల శ్రీకాంత్, నాగరాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్నగాక మొన్న ఇక్కడ ఉన్నటువంటి ఒక అంటే కేంద్రంలో అధికారంలో ఉండి ఎంతోమంది కాళ్ళు మొక్కి బీఫామ్ తెచ్చుకొని డిపాజిట్ కోల్పోయిన వ్యక్తి మా శాసనసభ్యునిపై అనుచిత వ్యాఖ్యలు ఎంఎస్ఎస్ఓ ద్వారా చేసినటువంటి సేవలను విమర్శించడం ఈ నిజాంపేట మండలం నుంచి మేము తగదు అని చెప్పి ఈతో పలుకుతూ, అలాగే మా శాసనసభ్యుడైనటువంటి డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు తెలంగాణలోనే అతి చిన్న వయసులో 26 సంవత్సరాలకే తను నీకెక్కడిది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అన్నదానాలు చేసిండ్రు, తల్లిదండ్రులు లేని పిల్లలకు డిపాజిట్లు చేసిర్రు, విద్యా వైద్యం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అసలు నువ్వు చదువుకున్నవా? కళ్ళు లేని కబోదిలాగా చదువురాని వ్యక్తిలాగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం. వైద్యం అంటున్నావు. ఇక్కడ ఏదైతే వైద్య విద్య కళాశాల మంజూరై క్యాన్సిల్ అయిన దాన్ని మా శాసనసభ్యుడు రోహిత్ రావు గారి కృషితో మళ్ళీ మెదక్ నియోజకవర్గానికి వైద్య కళాశాల తెచ్చినటువంటి ఘనత మా శాసనసభ్యునిది కాదా? నీకు కళ్ళు లేవా? చెవులు లేవా? నీకు వినపడదా? నర్సింగ్ కళాశాల తెచ్చింది ఎవరు? మా శాసనసభ్యుడు కాదా? అలాగే సెంట్రల్ మెడికల్ ప్రతి ఒక్క వ్యక్తికి మందులు కావాలంటే సంగారెడ్డి వెళ్ళవలసినటువంటి సందర్భంలో ఇక్కడ మెదక్ నియోజకవర్గం మెదక్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ మంజూరు చేయించి నిరుపేదలైనటువంటి చాలామందికి ఆ మెడికల్ స్టాల్ శాసనసభ్యురాలైనటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారిని ఓడించి శాసనసభ్యునిగా ఎన్నికై నవ సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసే ఉద్దేశంతో ఉన్నటువంటి మా శాసనసభ్యున్ని ఈరోజు నీవు ఒక డిపాజిట్ తెచ్చుకోలేనటువంటి వ్యక్తివి, ఎంఎస్ఎస్ఓను విమర్శించే అర్హత ఇక్కడ నుంచి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటి అంటే మా శాసనసభ్యుడు
తన యవ్వనాన్ని కూడా ఫనంగా పెట్టి ప్రజల కొరకు, ప్రజా సంక్షేమం కొరకు తను మెదక్ నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ పార్లమెంటు సభ్యురాలుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ మెదక్ నియోజకవర్గం నుంచి ఒక శాసనసభ్యునిగా ఎన్నికై ఆ తెలంగాణలోనే ఆదర్శవంతమైన శాసనసభను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మా శాసనసభ్యులు గారిని నువ్వు విమర్శించడం ఎంతవరకు శోచనీయం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నల్లధనం తీసుకొస్తామన్నారు, అది ఎక్కడ పోయింది? నీ పార్టీ గురించి ముందు నువ్వు బేరీజ్ వేసుకున్న తర్వాత ఇతరుల గురించి మాట్లాడు. నువ్వున్న 5 ఏళ్ళే నువ్వు ఇది అభివృద్ధి చేయలేవు. నువ్వు శాసనసభ్యునిగా డిపాజిట్ తెచ్చుకోలేనటువంటి వ్యక్తి విమర్శించే స్థాయి నీకు ఎక్కడిది? నీ స్థాయి ఎంత? ఒక శాసనసభ్యుడు కాదు, మా ఎంఎస్ఎస్ఓ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. ఆ వెంకటేష్ గౌడ్తో నీకు దమ్ముంటే మెదక్ చౌరస్తా, రామ్దాస్ చౌరస్తా దగ్గరికి వస్తాడు. డే టు టైం నువ్వు చెప్పు, మేమే పంపిస్తాం. వెంకటేష్ గౌడ్తో నువ్వు చర్చించు, అప్పుడు నీ సంగతి ఏందో మొత్తం బయటపడుతుంది. మా ఎంఎస్ఎస్ఓ సభ్యులే వస్తారు, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. మా ఎంఎస్ఎస్ఓ సభ్యులనే మీ వద్దకు పంపిస్తాం. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే డేటు చెప్పు, టైం చెప్పు, అప్పుడు వాళ్ళంతా ఆడికి వస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి, విద్య గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి స్కూల్కు టాయిలెట్స్ ఇప్పించిన ఘనత మొన్న ఈ మధ్యలోనే ప్రతి స్కూల్కు గణన ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా నీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా చేయనటువంటి కులగణన ఇక్కడ తెలంగాణలో చేసిన సంగతి నువ్వు మర్చిపోయినవా? నీకు తెలియదా? నువ్వు ఒక్కసారి నీ ఇంగిత జ్ఞానంతో ఆలోచించు మిస్టర్ విజయ్. నువ్వు మరి ఒక్కసారి ఇంకొకసారి ఎమ్మెల్యే మీద మాట్లాడితే తగిన శాస్తి నీకు జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే కాదు, మొన్ననే మనందరికీ తెలుసు, రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల వరకు ఎవరైతే లోన్ తీసుకొని ఉన్నారో వారందరి యొక్క 2 లక్షల రుణమాఫీ జరిగిన సంగతి ఈ లోకానికి తెలియదా? ఈ రైతులకు తెలియదా? ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. 1 సంవత్సరం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిన లోపలనే 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ చరిత్ర ఎప్పుడు కూడా లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి ఈ 50,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ పంట రైతు ఇంట బంగారు పంట అని రైతులు ఆయిల్ ఫామ్ పంటపై మొగ్గు చూపాలని హార్టికల్చర్ ఫీడ్ ఆఫీసర్ సుజాత అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనివార్య కారణాల వల్ల సదస్సును రద్దు చేశారు. ఈ నెల 6వ తేదీ చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ అధికారులు తెలిపారు. అనంతరం హార్టికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించే రైతు అవగాహన సదస్సు అనివార్య కారణాల వల్ల రద్దు చేయడం జరిగిందని, ఈ నెల 6వ తేదీ గౌలపల్లి రైతు వేదికలో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగుపై మొగ్గు చూపాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్ పంట అని, ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే విధంగా పంట ఉంటుందని, ఆయిల్ ఫామ్ పంట రైతులకు బంగారు బాటలు వేస్తుందని తెలిపారు. ఈ నెల 6వ తేదీ నిర్వహించే ఆయిల్ ఫామ్ అవగాహన సదస్సుకు జిల్లా అధికారి ప్రతాప్ సింగ్, డాక్టర్ రంగనాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ కృష్ణ హాజరు కానున్నారని, రైతుల అవగాహన సదస్సుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నా పేరు సుజాత, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా చేస్తున్నాను మన శంకరంపేట మండల్. సో ఈ రోజు మన శంకరంపేట మండల రైతు వేదికల్లో ఈ ఫామ్ ఆయిల్ గురించి చిన్న ప్రోగ్రామ్ అంటే నిర్వహించాలని అనుకున్నాము, కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల క్యాన్సిల్ అయింది. సో దీన్ని మనం 6th రోజు వాయిదా వేయడం జరుగుతుంది. సో మన గౌలపల్లి మండల రైతు వేదికలో 6వ తారీఖు రోజు మనము ఈ ప్రోగ్రామ్ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరు రైతులు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను. ఈ ఆయిల్ ఫామ్ అనేది మన గవర్నమెంట్ సబ్సిడీ పైన ఇస్తుంది. అందరికీ అంటే కేటగిరీ వైజ్గా ఉంది. అందరికీ అయితే 80% సబ్సిడీ ఇస్తుంది. పంటకైనా ట్రిప్కైనా సబ్సిడీ ఉంది. 30 సంవత్సరాల వరకు ఈ పంటకి బై బ్యాగ్ అంటే మార్కెటింగ్ గ్యారంటీ ఇస్తుంది. సో ఈ ప్రతి రైతులు ఈ పంటని వేసుకొని అంటే ఈ పంట వేసుకున్న వాళ్ళు ఇంట బంగారు బాట కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 3 నెలలతో పోలిస్తే 3 నెలల కిందట దీని ధర 13,120 రూపాయలు ఉండే. కానీ 3 నెలలు పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ ధర 20,143 రూపాయలు ఉంది. అంటే ఒక టన్నుకి 20,143 రూపాయలు ఉంది. సో
ఒక టన్ను అంటే ప్రతి రైతుకి ఒక ఎకరానికి 10 నుండి 15 టన్నులు వస్తుంది. అలా మనం లక్ష అంటే ఒక రైతుకి ప్రతి ఎకరానికి నెలకి 1,00,000 నుంచి అంటే 1,00,000 రూపాయలు మిగులుతుంది అన్ని ఖర్చులు పోగా. అలా ప్రతి నెలకి మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇది మన 30 సంవత్సరాల పంట, కానీ 4 సంవత్సరాల నుంచి పంట స్టార్ట్ అవుతుంది. అది చాలా వరకు తగ్గుతుంది, మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, లేబర్గా మనకు అంతగా అవసరం ఉండరు. అండ్ కోతుల బెడద మ్యాక్సిమం ఈ పంటలో ఉండదు. చెట్టు ఎదిగే కొద్ది దీనికి చిన్న చిన్న ముళ్ళు వస్తాయి కాబట్టి కోతుల బెడద అసలే ఉండదు ఈ పంటలో. ప్రతి రైతులు వేరే పంటలతో కాదు, ఏ పంట వేసుకున్నా కానీ 100కి 200% చెప్తున్నాము. ప్రతి రైతు ఈ పంట వేసుకుంటే 100% సాటిస్ఫై. అంటే ప్రతి రైతుకి 1,00,000 రూపాయలు అంటే నెలకు సాఫ్ట్వేర్ వాళ్ళకు వచ్చే ఆదాయం కంటే డబుల్ ఇన్కమ్ వస్తుంది. రైతులు ఇన్కమ్ అయితే పెట్టుబడి తక్కువగా ఉంటుంది, ఆదాయం అనేది ఎక్కువ ఉంటుంది ఈ పంటలో. ఈ పంటని వేసుకొని ప్రతి రైతులు సద్వినియోగం చేసుకోగలరు. అండ్ 6వ తారీఖు రోజు ప్రతి రైతులు పేరు నేను చెప్తున్నాను, ప్రతి రైతులు ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి ఇంకా మీకున్న ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్లను క్లియర్ చేసుకొని ముందుకు రాగలరని కోరుతున్నాను. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన సీఎం కప్ 2K రన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ 2K రన్ సంగారెడ్డి ఐబీ నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు ఉత్సాహపూర్వకంగా సాగింది. ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ముందు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలలో సామూహిక ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఆరోగ్యంతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవడం ప్రస్తుత తరుణంలో అత్యంత అవసరమని అన్నారు. యువతలో ఉత్తేజాన్ని పెంచే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలన్నారు. ప్రజల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ మనోజ్, సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి కాసిం బేగ్, తహసీల్దార్ దేవదాస్, టీజీ ఈజీఏసీ చైర్మన్ ఎండి జావిద్ అలీ, ఇతర అధికారులు, వివిధ యువజన సంఘాలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మనం అందరం కూడా కలిసి మనమందరం కూడా భారతీయులమే అని చాటి చెప్పడానికి ఈ రన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ రన్ ద్వారా మనం ఇంకోటి మెసేజ్ చాటి చెప్తాం. మనము వి షుడ్ బి హెల్దీ అండ్ ఫిట్నెస్ ఫ్రీ. సో మనం హెల్దీగా ఉండాలి, మన ఫిట్నెస్ గురించి మనము ఆలోచించాలి. మనందరికీ మన ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి ప్రజలందరికీ కూడా ఫిట్నెస్ గురించి మనం వాళ్ళకి తెలియాలనే ఆలోచనతో ఈ 2K రన్ అనేది గవర్నమెంట్ మనకి ఇచ్చింది. దాన్ని మనం ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే అన్ని మున్సిపాలిటీలో కూడా ఈరోజు 2K రన్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి అన్ని మున్సిపాలిటీలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆర్ యు రెడీ? మున్సిపల్ సిబ్బందికి, సో ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ సిఏ గారికి, వివిధ శాఖలకు వచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. I request all of you first to okay. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా మెదక్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా ఒంటికి నిప్పంటించుకుని అమరుడైన శ్రీకాంతాచారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఒంటికి నిప్పంటించుకున్న సమయంలో మంటలు ఎగిసిపడుతున్నా జై తెలంగాణ అనే నినాదంతో మరణించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదరాచారి, పట్టణ అధ్యక్షులు కిష్టాపురం రామకృష్ణాచారి, గౌరవ అధ్యక్షులు ఏ లక్ష్మీనారాయణచారి, రాష్ట్ర కార్యదర్శి నిమిలి శ్రీనివాసచారి, ఉపాధ్యక్షులు పూనా రవీందర్చారి, కోశాధికారి మైలవరం వేణుచారి, జాయింట్ కార్యదర్శి రాయరావు కిరణ్ చారితో పాటు గుడికందుల రవిచారి, ముత్యాల బాలచందర్చారి, యాదగిరిచారి తదితరులు పాల్గొన్నారు. 15వ వర్ధంతి రామాయంపేట పట్టణ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెదక్ చౌరస్తాలో నివాళులు అర్పించడం జరిగింది. తొలి అమరుడు శ్రీకాంతాచారి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మా స్వర్ణకారులు నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఘనంగా వర్ధంతి నిర్వహించాలని మేము స్వర్ణకార సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన
అమరులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం 200 కేటాయిస్తే ఒక్క రూపాయి కూడా మాకు అందలేదు. ఈ ప్రభుత్వం అయినా మాకు 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తే మా జీవనోపాధికి ఎంతో మేలు కలుగుతుందని ఈ గవర్నమెంట్ మేము కోరుతున్నాము. అదేవిధంగా అమరవీరులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వం చేయితేనివ్వాల్సిందిగా కోరుచున్నాము. జై స్వర్ణకార. రావడానికి సహకరించి తన ప్రాణాన్ని బలిదానంగా పెట్టి ఆత్మతార్పణం చేసుకున్నటువంటి శ్రీకాంత్ చారి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయ విశ్వబ్రాహ్మణుల తరఫున అందరం కూడా ఘనంగా 15వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు శ్రీకాంత్ చారి గారు ఆ రోజు ఎల్బీ నగర్ వేదిక దగ్గర ఆత్మహత్య చేసుకోకపోతే తెలంగాణ మూమెంట్ ముందుకు పోకపోతుండే. ఈరోజు ఆయన ఆశయాల వల్లనే ఆయనతోటి కిష్టయ్య కానీ చాలామంది అమరవీరుల ఆశయాలతో ఈరోజు తెలంగాణ సాధించుకున్నాము. ఆ తెలంగాణ ఇంకా ముందు ఇంకా రావాలి అంటే మన అమరవీరులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణలో ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము తెలంగాణ అమరవీరులకు గతంలో తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా వాళ్ళకు పింఛన్ కానీ ఏదో రకమైన సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు 15వ వర్ధంతి సందర్భంగా కాసోజు శ్రీకాంత్ చారి 15వ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట స్వర్ణకార సంఘం తరఫున మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం తరఫున ఈరోజు పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులకు, సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మరి కులాల వారీగా కులాల ప్రతిపాదన గత ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బీసీ కులాలకు సంబంధించి పెద్దపీట వేస్తూ మరి కులగణన చేపట్టిన కార్యక్రమం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది మన ప్రభుత్వం మన స్వాతంత్రం వచ్చి 75-78 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు బీసీ కులగణన చేపట్టిన ఏకైక మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆయన సూచన మేరకు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ రాజకీయంగా మన ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రతిపాదించిన దానికి రేవంత్ రెడ్డి గారు పూర్తి మద్దతు తెలిపి దాన్ని బీసీ కులగణన తీసుకొచ్చి అదే ప్రకారము రాజకీయంలో కానీ చట్టసభల్లో కానీ కులాల పరంగా కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో అదే కులగణన ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరిని కులవృత్తులను చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి అట్లాగే రాజకీయంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి బీసీ సమాజానికి సంబంధించి చాలామందికి కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. విశ్వకర్మకు సంబంధించి విశ్వకర్మ సమాజము స్వర్ణకార సిండికేట్ కూడా ఏర్పాటు చేసి మాకు వృత్తులను ఆదుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుచున్నాం. గురు పట్టణంలో శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా అతనికి మన స్వర్ణకార సంఘం నుంచి నివాళులు అర్పించడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి అసలు అగ్నికి అసలు పట్టిన శ్రీకాంతాచార్యుడు స్వర్ణకారుడు తన యొక్క పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత సమైక్యాంధ్రలో మనం పడ్డ కష్టాలను సహించుకోలేక ఎందరో అన్ని జాతుల వారు అన్ని జాతుల వారు అన్ని వర్గాల వారు అన్ని తెగల వారు పోరాడి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఎన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని కులాల వారు మాత్రం చాలా నష్టపోయారు. కులాల విధంగా చూస్తే ఏ కులానికి కానీ సరైన న్యాయం జరగడం లేదు. ఈ కులాలలోకి వేరే సంపన్నదారులు అంటే పెట్టుబడిదారులు తర్వాత మారుడి వాళ్ళు వచ్చి అన్ని రంగాల్లో వచ్చి ఈ కుల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. ఈ కుల వ్యవస్థపై ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏమి పట్టించుకోవాలి కాబట్టి ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకోవాలి. కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపాయం చేయాలని ఆలోచించి కులాల వారిగా వృత్తులను రక్షించి వృత్తులకు తగిన న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. ఆ రోజు అన్ని వర్గాలు పోరాడి గెలిచిన పోరాటం ఆదైతే ఈరోజు రాజకీయ నాయకులు పోగడైంది. వాళ్ళ పోగడం విస్మరించి మాకు తగిన న్యాయం చేయాలని కులవృత్తులు కాపాడి కుల వర్గాలకు మాకు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని కోరుతూ ముగిస్తున్నాను. జైకాంలో మరి బలిదశ ఉద్యమంలో మరి అసూలు బాసినటువంటి మరి కాసోజు శ్రీకాంతాచారి గారి 15వ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ అతనికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మా సన్నకార సంఘం తరఫున అందరం మా సంఘ సభ్యులందరం ఇచ్చేసి మరియు మరి పుర ప్రముఖులు వాళ్ళందరి మధ్యలో ఈరోజు శ్రీకాంతాచారికి ఘనంగా మన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అలాగే ఈ 15 సంవత్సరాలు శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆయన ఆత్మ బలిదానంతో ఏర్పడదని చెప్పేసి మరి ఒప్పుకుంటూనే ఈ ప్రభుత్వాలు మరి జయశంకర్ సార్ కావచ్చు, ఈ తెలంగాణ ప్రభుత్వానికి జయశంకర్ సార్ ఎన్నో రకాలుగా
మరి సహాయ సహకారాలు అందించి ఆయన ఆశయాలను కూడా తెలియజేశాడు. అయినప్పటికీ ఈ 15 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది, విశ్వబ్రాహ్మణుల్ని. అలాగే మరి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ మా విశ్వబ్రాహ్మణుల్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ప్రకటించి మా సన్నకారుని మరి అలాగే మా 5 వృత్తుల్ని మరి కమ్మరి, కంచరి, శిల్పి ఇలాంటి మరి వడ్రంగి ఇలా 5 కులాలు ఉన్నటువంటి మా 5 పంచదాయుల్ని మరి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ గవర్నమెంట్కి అని చెప్పేసి గత ప్రభుత్వం ఆల్రెడీ మా విశ్వకర్మల్ని విస్మరిస్తేనే మరి గుడిచిపెట్టుకుపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా విశ్వబ్రాహ్మణుల్ని ఖచ్చితంగా గుర్తించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా స్వర్ణకారులు ఇప్పటికే బంగారం ధరలు పెరిగి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. మరి మా ఇబ్బందులు గుర్తించి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మరి సాయం చేయాలని చెప్పేసి మరి 0% విత్తిలకు అమౌంట్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మా శ్రీకాంత్ చారిని సమర్థించుకుంటూ ఈరోజు మరి గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార. ఇతర రాష్ట్రాలకు చెందిన ఓన్ ప్లేట్ వాహనాలు సంగారెడ్డి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పలువురు రాజకీయ నాయకుల అండదండలతో స్థానిక డ్రైవర్ల పొట్టకొట్టడం సరైంది కాదని వెంటనే ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎండీ మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ ఏ విధమైన ఉపాధి లేక అప్పులు చేసి లైట్ మోటార్ వెహికల్ ట్రావెలర్స్ వాహనాలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న స్థానిక డ్రైవర్ల పొట్టకొట్టడం కోసం ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఓన్ ప్లేట్ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తుంటే ఆర్టీఏ అధికారులు పలువురు రాజకీయ నాయకుల అండదండలతో మామూళ్లకు కక్కుర్తిపడి స్థానిక డ్రైవర్ల పొట్టగొడుతున్నారన్నారు. స్థానికంగా జిల్లాలో ట్యాక్స్ ప్లేట్ బండ్లు నడుపుతూ అనేక కష్ట నష్టాలకు వచ్చి ట్యాక్సులు కడుతున్నప్పటికీ అధికారులు మాత్రం మహారాష్ట్ర, కర్ణాటకకు చెందినటువంటి వాహనాలు తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతా ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ఆన్లైన్ ట్యాక్సీలు ఓలా, ఉబర్ వచ్చి స్థానిక డ్రైవర్లకు ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతుంటే మరోపక్క ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు తిరగడం మూలాన వారికి దినదిన గండంగా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఆర్టీఏ అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. సెలవు దినాలలో, రాత్రి సమయాలలో ఈ స్కూల్, కాలేజ్ బస్సులు అద్దెకిస్తున్నారని వారు వాపోయారు. వెంటనే ఇతర రాష్ట్రాల ఓన్ ప్లేట్ వాహనాలను తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా స్కూల్, కాలేజీ బస్సులను శుభకార్యాలకు వాడకుండా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకొని స్థానిక డ్రైవర్లను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా డ్రైవర్లను సమీకరించి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిస్తామని సంబంధిత దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. దీనికి పార్టీ అధికారంలో పూర్తి బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ యూనియన్ నాయకులు ముక్రం, ఆశ్రెడ్డి, బాసన్న, అశోక్, కదీర్, పటేల్ దాస్, వెంకట్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. क्या नाम? हाँ? మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరగా చేయాలంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ ఆధ్వర్యంలో రంగంపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి బైక్ ర్యాలీతో కొల్చారం ఎంఆర్ఓకు డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో స్వాగతం పలుకుతూ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందే ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. వర్గీకరణను అతి తొందరగా చేసి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. మరియు జనవరి 19న హైదరాబాద్ లో మాదిగల మహాగర్జన ఉంటుందని జాతికి పిలుపునిచ్చారు. ఆ సభకు ప్రతి ఇంటి నుండి కదలి రావాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రోళ్ల సంజీవయ్య,
బీజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జియోహాన్, ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బైగడ్డ రమేష్, ఎంఆర్పీఎస్ జిల్లా యువసేన నాయకులు అల్లారం సుమన్, జగ్గంపేట్ ఆగని మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి పిరంగుల కృష్ణ, మల్లేశం, నవీన్, సత్యం, రమేష్, శ్రీనివాస్, జాన్, ప్రతాప్, ప్రకాష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడి వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖు నాడు దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు దేశానికే మరి ఆదర్శమైనటువంటి న్యాయస్థానం మరి ఆగస్టు 1వ తారీఖు నాడు వర్గీకరణ కోసము రాష్ట్రాలకు పరిమితం ఇచ్చింది కాబట్టి, రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది కాబట్టి మరి ఆ రోజు మనకు తీర్పిచ్చినటువంటి 7గురి ధర్మాసనంలో ఫస్ట్ ఆఫ్ ఆల్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మరి తక్షణమే ఖచ్చితంగా మాదిగలకు ఆర్డినెన్స్ తెస్తాము, ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి త్వరలోనే మరి గ్రామ పంచాయతీ మరి ఎన్నికలు రాకముందే కూడా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించి మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ ఏబిసిడి వర్గీకరణతోని 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణతోని విద్య మరి అలా పోతే రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, అభివృద్ధిగా అన్ని రకాల ఏబిసిడి వర్గీకరణతోనే అభివృద్ధి జరుగుతుందని మేము చిరకాల కోరిక. మరి ఆ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మాదిగలు చాలా నష్టపోయారు, మాదిగ ఉపకులాలు కూడా చాలా నష్టపోయినాయి. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేడిపాపన్న మరి రాష్ట్ర అధ్యక్షుని మరి ఆధ్వర్యంలో ఇవాళ స్టేట్ వైజు బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఒకటే ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి తక్షణమే ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1 నుండి 9 వరకు నిర్వహిస్తున్న విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా నేడు 3వ రోజు రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం నుండి సిద్దిపేట చౌరస్తా మీదుగా మున్సిపల్ వరకు పురవీధుల గుండా పాఠశాల విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎం దేవేందర్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, సుందర్ సింగ్, మాల్యాల కిషన్, అనిల్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్, మరి ఆఫీస్ బిల్డింగ్ ఫ్లైట్స్ అవి ఎలిమినేషన్స్ చేయడం జరిగింది. ఈ 3వ తారీఖు నాడు స్పెషల్గా మున్సిపాలిటీస్ అర్బన్ డే కాబట్టి అర్బన్ డే నాడు వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ అధ్యక్షుడిగా చైర్పర్సన్, మరి వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, మరి స్టాఫ్, మరి మెంబర్ సిబ్బంది ఇద్దరు అందరూ ర్యాలీ చేపట్టి తర్వాత హెల్త్ క్యాంప్ ఏదైతే మన శానిటేషన్ లేబర్స్, మళ్ళీ ఆ తర్వాత మెప్మా వాళ్ళకి ఏంటంటే కొన్ని వాళ్ళ ఎస్హెచ్ గ్రూప్స్కు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ శక్తి వాళ్ళ స్టాల్స్గా ప్రదర్శించడం పడుతుంది. మరియు లేబర్లకు ఏంటంటే సన్మాన కార్యక్రమం చేపట్టబడుతుంది. ఈరోజు స్పెషల్గా అర్బన్ డే చేయబడుతుంది. మరి అదేవిధంగా ఏంటంటే మనము 4th నుంచి రిలీజియస్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ప్లేసెస్ 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది. మళ్ళీ 7వ తారీఖు నాడు హిస్టారికల్ ప్లేసెస్ 7వ తారీఖు నాడు మళ్ళీ ఏదైతే 8th, 9th ఉందో వాటర్ బాడీస్ ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయో మొత్తం క్లీన్ చేయబడుతుంది. ఈ విధంగా కార్యక్రమాలు మేము ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం చేపట్టాల్సిందో అన్నీ 100% చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. గత 14 సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా పనులు చేసిన గ్రామాలలో కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించిన ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోవడం చాలా బాధాకరమని ఆశా వర్కర్లు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి నేడు ఆ మాటే మర్చిపోయారని సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి అన్నారు. రామాయంపేట మండలం డి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి ఆశా వర్కర్లు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా తమ తలరాత మారలేదని
గత ప్రభుత్వం ఆశా వర్కర్లను పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించడం జరుగుతుందని చెప్పి నేడు అధికారంలోకి వచ్చాక ఆశా వర్కర్ల గురించి ఊసెత్తడం లేదని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, కనీస వేతనం కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణితో పాటు మండలంలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జిల్లా రామాయంపేట మండల్ డి ధర్మారం పిఎస్సిలో ఈరోజు ఆశా వర్కర్ల ధర్నా చేయడం అనేది జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పి 15 రోజుల సమ్మె వేస్తే టెంట్ కింట్లకు వచ్చి మరి ఫిక్స్డ్ వేతనం చేస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు సంవత్సరం దాటింది, సంవత్సరము అయిపోయింది. సంవత్సరం దాటినా కానీ మరి ఆశా వర్కర్ల పరిస్థితి మాత్రము అంతానే ఉంది తప్ప ఏడేసిన గొంగడి ఆన్నే ఉంది. మరి పట్టించుకొని అసెంబ్లీలో మరి ఇప్పుడు ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీలో ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం కావాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అట్లే ఇక్కడ అధికారుల ఒత్తిళ్లు బాగున్నాయి, బెదిరింపులు బాగున్నాయి. ఇవన్నీ మానుకోకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఏది వద్దంటామో అది ఖచ్చితంగా వీళ్ళు దగ్గరుండి చేపిస్తున్నారు. లెఫరెన్స్ సర్వే పోయినసారి వేసినాయి డబ్బులు రాలేవట, ఈసారి వేసినాయి ఇప్పుడు వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. మరి పోయినసారి ఎవరు ఇవ్వాలి, పోయినసారి ఈసారి కలిపి ఒకటేసారి ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఒక ఆఫీసరు లేకపోతే మరి ఉన్నవాళ్ళు లెటర్ తీసుకోరు, కింద పాడేస్తారు. మాకు సంబంధం లేదని చెప్పి ఈ డి ధర్మారంలో బాగా జరుగుతుంది. ఇట్లాంటివి కూడా ఎవరున్నా ఏం లెటర్ ఇచ్చినా తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ఒత్తిళ్ళన్నీ మానుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా చేస్తాం. వాళ్ళు ఏ పని అయితే చేయాలని ఉందో ఆ పనే చేపియాలి తప్ప. చెప్పు, నేను చేంజ్ చేస్తాను. నమస్తే సార్, నా పేరు లక్ష్మి. మాది నిజాంపేట సబ్ సెంటర్. అయితే మండల్ కూడా నిజాంపేటే. మేము 19 సంవత్సరాల నుంచి మేము ఈ ఆశా వర్కర్గా ఈ డ్యూటీలు చేస్తున్నాము. కాకపోతే మాకు పనికి దగ్గర పారితోషికం అనేది లేదు. మేము ఎంత చేస్తే అంతే. మాకు ఇవాళ డెలివరీ కేసు లేకపోతే అన్న కట్ చేస్తారు. ఇప్పుడు పిఎన్సీ దర్శనాలు కూడా లేకుండా మాకు సాలరీ అనేది కట్ అవుతుంది. ఆ కట్ కాకుండా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని మేము పోరాటం చేస్తున్నాం. మాకు న్యాయబద్ధంగానే మేము పోరాటం చేస్తున్నాము. మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి. మేము సబ్ సెంటర్ డ్యూటీలు చెయ్యం, సబ్ సెంటర్ డ్యూటీలు వేస్తున్నారు. అప్పుడు కూడా మేము చెయ్యమని కూడా ఇదే గొంతెత్తి చెప్తున్నాము. అదే మాకు ఫాలో కావాలని మేము అనుకుంటున్నాము. మళ్ళీ వచ్చేసి పోయిన సంవత్సరము లెప్రసీ సర్వే చేసినాం. లెప్రసీ సర్వే చేస్తే ఆ డబ్బులు కూడా రాలే, ఇంతవరకు రాలేవు మాకు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సర్వే చేయమని చెప్తున్నారు ఖచ్చితంగా. కాకపోతే మేము కూడా చేయమని చెప్తున్నాం. ఆ డబ్బులు వస్తేనే మేము ఇప్పుడు ఈ సర్వే చేస్తాము. ఎందుకనంటే మాకు కూడా కడుపు ఉంది, పిల్లలు ఉన్నారు, సంసారం అనేది ఉన్నది. కాబట్టి పై ఆఫీసర్లకు 1000 జీతాలు ఉన్నా వాళ్ళకి సరిపోవంటారు. కాకపోతే మాకు ఎంత ఉన్నది సార్, చాలా తక్కువ. 9000 అంటే అది ఎందుకు కూడా సరిపోదు. ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలంటే, పిల్లలకు చదువులు చెప్పించుకోవాలని అన్నా. కాకపోతే పొద్దున మొదలుపెట్టి పొద్దుదాకా పని చేయాలంటే మాతో అయితే లేదు సార్. మా బతుకు కూడా ఆలోచించి మాకు న్యాయంగా నా పేరు సుశీల, మాది లక్ష్మాపూర్ సబ్ సెంటర్ రామన్పేట మండల్. మేము ఇప్పుడు 19 సంవత్సరాలు అయిపోతుంది ఆశా వర్కర్లో జాయిన్ అయ్యి. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా జీతాలతో ఎంతో పోరాటం చేసి ఎంతో ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాం. కానీ మాది ఎందులో గుర్తింపు లేకుండా అయిపోతుంది. అదే కరోనాలో కూడా మస్తు సేవలు చేసినాం. మేము చనిపోయే స్థితిలో ఉన్నా కానీ వాళ్ళ ప్రాణాలను కాపాడినాము. కనీసం ఇప్పుడు మేము చనిపోతున్నామంటే మాకు పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి మా గురించి సమాన వేతనం ఇవ్వాలి, ఫిక్స్డ్ వేతనం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు అప్పుడు 5 సంవత్సరాలు చేస్తేనే పర్మనెంట్ చేస్తామని అప్పుడు వైఎస్ఆర్ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిండ్రు. ఇప్పుడు మేము 20 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి, కానీ మాకు ఏ ఫిక్స్డ్ వేతనం లేదు. చాలా జీతాలతోని
మాకు ఇస్తున్నా మా పిల్లలు మేము ఇప్పుడు ఎంత పోరాటం చేసినా మేము బ్రతకలేకపోతున్నాం దాని మీద. కాబట్టి మేము సబ్ సెంటర్ డ్యూటీలు కూడా చేయమని చెప్పినాం. మాకు డిఎంఎన్హెచ్ఓ సార్ కూడా చేయొద్దని చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్లు కావాలి ఖచ్చితంగా అని అంటుండ్రు. ఏఎన్సీ టార్గెట్ అంటే మాకు ఒకసారి దొరుకుతుంది, ఒకసారి దొరకది. దాని గురించి మేము టెన్షన్ అవుతున్నది, మాకు టెన్షన్ పెడుతుండ్రు. ప్రభుత్వం అట్లా చేయకుండా మా మీద కనికరం, మా మీద దయదాలంచి ఏఎన్సీ టార్గెట్ తీసేయాలని కోరుతున్నాము. మాకు డెలివరీ కూడా ఇప్పుడు డెలివరీ ఉంటేనే మాకు శాలరీస్ చేస్తారు. డెలివరీ కూడా మాకు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ కావాలని అంటే వాళ్ళ సమస్యలను బట్టి కూడా ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ప్రైవేట్లో అవుతుండ్రు. ప్రైవేట్లో అయితే మాకు మేము వాళ్ళు ప్రెగ్నెంట్ నుంచి ఉన్నప్పటి నుంచి సేవలు చేసినా కూడా వృధాగా అయిపోతుంది, మాకు శాలరీ కట్ అవుతుంది. కాబట్టి మా దయతలంచి ప్రభుత్వము మాకు సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాము. స్ఫూటం శాంపిల్స్ కూడా వాళ్ళు డబ్బాలు తీసుకురావాలని చెప్తుండ్రు. ఎవరికి ఏం రోగం ఉందో మాకు తెలియదు. అన్ని డబ్బాలు మేము మోసుకుంటూ వెళ్తే మాకు ఏం రోగం వస్తుంది మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఈఎఫ్ మాకు పిఎఫ్ఐ మాకు ఏం కట్టు లేదు, హెల్త్ కార్డులు లేవు. మాకు ప్రభుత్వం మేము చనిపోతే కూడా మాకు మట్టి ఖర్చులు కూడా లేవు, మాకు రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా లేవు, ఏవి లేవు. కాబట్టి మా యందు దయతలంచి ప్రభుత్వం కోరుతున్నాం ఏంటంటే మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. మాకు ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రజల కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 2,43,00,000 నిధులతో తుమ్మ చెరువు నుండి వివేకానంద విగ్రహం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 5వ వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి పట్నం మహేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలో మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మహేంద్రన్న గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఇక్కడ ఏమైతే ప్రభుత్వ పరంగా ఏవైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్కి వచ్చినందుకు మహేంద్రకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తోటి మేడ్చల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో మరి ప్రజలకు కోరిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది. తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకు పోవడం కూడా జరుగుతున్నది. ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి, గ్యాస్ ఇవ్వడం అనుకోండి, అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ముందు ముందు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపాల్లో కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మేడ్చల్ చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది. మరి సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి తప్పకుండా మరి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటారు. కార్యక్రమానికి చేసిన మన గౌరవనీయులు అతిథులు మన ఎమ్మెల్సీ మన పట్నం మహేందర్ రెడ్డి అన్న, మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మన జంగన్న, మన మాజీ ఎమ్మెల్యే మన సుధీర్ రెడ్డి అంకుల్ సార్ గారు, మరి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు మార్కెట్ చైర్మన్ అన్నగారు, మరి కౌన్సిలర్స్, ఆప్షన్ మెంబర్స్, మరి పత్రికా మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి కూడా నాటి కూడా ఒక సంవత్సరం, ఆ సంవత్సర కాలంలో కూడా మన 6 గ్యారంటీ స్కీమ్లు అనేటివి కూడా ప్రతి ఒక్కటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అమలు చేస్తూనే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్ అని, గ్యాస్ సబ్సిడీ అని, మరి ఉచిత కరెంట్ అని, మరి అదేవిధంగా అన్నీ చూసుకున్నట్టయితే మరి ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసిండు. మరి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీఎడ్ రాసిన వాళ్ళు కూడా డిఎస్సికి నోచుకోలేని పరిస్థితులు ఉండే. అప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా డిఎస్సి బాధితులు చాలామంది ఉంది.
ఇప్పుడు చాలామంది కూడా విన్నపించుకుంటారు. మేము బీఎడ్ రాసి కూడా ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. మరి ఏ ఒక గవర్నమెంట్ వస్తుంది పోతుంది కానీ మా గురించి పట్టించుకునే నాదుడే లేదని వాళ్ళు చాలా మొదలుపెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక దృష్టితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా మరి డిఎస్సి కండక్ట్ చేసిండు. సివిల్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి మొన్న డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా ఒక 11,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క శాఖలో కూడా ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా మరి మొన్న కూడా మహబూబ్ నగర్లో కూడా రైతు ప్రాంగణ సభ అనేది కూడా సక్సెస్ అయింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగింది. మరి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది 500 రూపాయలు. మరి రేషన్ కార్డులే కానీ మరి ప్రతి ఒక్క స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే పోతుండ్రు. మరి ఇందిరమ్మ ఇండ్లని కూడా 5 లక్షలు కూడా మరి ఖాళీ స్థలాలు అర్హులు అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటారు. ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ అన్ని సక్సెస్ జరుగుతుంది. మరి ఇంత మంచి అభివృద్ధి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, వసతులను, డాక్టర్ల సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, ఖాళీ బెడ్లు దర్శనమిస్తున్నాయని, గత ప్రభుత్వ తీరు ప్రస్తుత ప్రభుత్వ తీరు ఏమాత్రం మారలేదన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో అన్ని వసతులు ఏర్పాటు చేసినా ఇక్కడ వైద్యుల కొరత ఉందని అన్నారు. వైద్య విధాన పరిషత్తులో ఉన్న ఆసుపత్రుల్లో వైద్యులను భర్తీ చేయాలని తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ వైద్యులను స్వార్థంతో బదిలీ చేయించారని, రాజకీయ ప్రయోజనం కోసం పిల్లల వైద్యులను మార్చారన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ పార్టీ పనిచేస్తుందని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్, శంకర్ గౌడ్, భానుచందర్, శేఖర్, మహిళా మోర్చా నాయకురాలు లావణ్య తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట హాస్పిటల్ ఒక వెలిగింది. ఎన్నో క్రిటికల్ సర్జరీస్ కూడా చేసి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి రామాయంపేట హాస్పిటల్ అది పిహెచ్సి ఉన్నప్పుడే అంతటి మహాపేరు తెచ్చుకుంది. కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ హాస్పిటల్ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అప్పుడు ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిన్న చూసుకున్నట్టుంటే ఇక్కడ చిన్నపిల్లలకు ఎంతగానో సేవ చేస్తున్నటువంటి పీడియాట్రిషియన్ను ఈరోజు ఇక్కడ పీడియాట్రిషియన్ అందుబాటులో లేకపోయినప్పటికీ తను సేవలు చేస్తుంటే ఆ పీడియాట్రిషియన్ కూడా ఆగమేఘాల మీద నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయ్యా ఇక్కడ 2 పీడియాట్రిషియన్స్ ఉంటే ఒక పీడియాట్రిషియన్ మార్చినట్టయితే దానికి ఎక్సెస్ ఉన్నారు కాబట్టి స్టాఫ్ మార్చిరని చెప్పవచ్చు. ఉన్న ఒక్క పీడియాట్రిషియన్ కూడా చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా చేసినటువంటి మన స్థానిక నాయకత్వం మీద మరి ఏమనాలో మాకు అర్థమవుతలేదు. ఈరోజు 18 మంది తక్కువ 15 మంది సిబ్బంది ఉండాల్సినటువంటి హాస్పిటల్లో 3-4తోనే ఎంబీబీఎస్ డాక్టర్లతో కాలయాపన చేయడం జరుగుతున్నది. నేను గతంలో కూడా జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్లో అప్పటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కూడా మేము నిలదీయడం జరిగింది. అయ్యా మెతుకు సీమకు ఆరోగ్య శాఖకు అనారోగ్యం పట్టింది. ఈరోజు ఆ జబ్బు తీర్చాలనంటే మీ మంత్రివర్యులు తీర్చలేకపోతున్నారు. మరి ఆ జబ్బు ఎటుపోతున్నది, మేమేం పాపం చేసినామని చెప్పి అడగడం జరిగింది. అదే పరిస్థితి ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఈరోజు మళ్ళీ ఈ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. కానీ ఈ మెతుకు సీమకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది తప్ప మరి మెదక్ ప్రజలు ఏం పాపం చేసిరని చెప్పి అడుగుతున్నాం. గతంలో కూడా మేము రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చినాం. అయ్యా సిఎస్సికి నిధులు ఇవ్వండి, ఇక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా మినిస్టర్ను ఆ రోజు నిలదీయడం జరిగింది. అధికార పార్టీలో ఉండి కూడా స్వలాభం కోసం కాదు, ప్రజలకు సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేయాలన్న లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతుంది. ఈరోజు రామాయంపేట పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా బృందం విజిట్ చేయడం జరిగింది. గతంలో
కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము కోట్లాది రూపాయలు వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డెవలప్ చేయడం జరిగింది. పేద ప్రజలకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటువంటి సదుపాయాలు చేస్తున్నప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వము, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము, గత ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఒకే దారి ఒకే పంత. మరి పేద ప్రజలకు ఎంతో మేలు చేయాలన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పానికి ఇక్కడ తూట్లు పొడుస్తూ ఉన్నారు. రామాయంపేట హైవే ప్రాంతంలో ఉన్నది. ఈ హైవేకు అటు కామారెడ్డి జిల్లా, ఇటు రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించి ఉన్నటువంటి ఈ ఆసుపత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రసూతికి మహిళలు వస్తూ ఉంటారు. అదేవిధంగా వివిధ రకాల జబ్బులు, యాక్సిడెంట్లు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ కేవలం ఖాళీ బెడ్స్, ఖాళీ హాస్పిటల్, 18 మంది వైద్యులు ఉండాల్సినటువంటి ఆసుపత్రిలో కేవలం 3-4 వైద్యులతోటి నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ, ఆర్థోపెడిషన్ కానీ, పెడియాట్రిషియన్ కానీ ఎటువంటి వైద్యుల భర్తీ లేకుండా ఈ ఆసుపత్రి నడుస్తూ ఉందంటే మరి ఈ ప్రభుత్వానికి పేద ప్రజల మీద ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో ఇదొక నిదర్శనం.